తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను సీరియస్గా తీసుకున్న ఏఐసీసీ నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న వివాదంపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్కు బాధ్యతలు అప్పగించగా మంత్రి కొండా సురేఖ ఆయనను కలిసి తన వాదనను వివరించారు. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వివాదంపై సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా రంగంలోకి దిగినట్లు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఒకటే పరిష్కారం కాదని, ఇరు వర్గాల అభిప్రాయాలను విని త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెప్పారు. కాంగ్రెస్లో అందరూ సమానమేనని, పార్టీ ఐక్యతకు ప్రాధాన్యమిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తరచూ తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తెరపైకి ఎందుకు వస్తున్నాయి? ఈ అంతర్గత కలహాలకు గల కారణాలేంటి? ప్రధానంగా కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య నెలకొన్న పంచాయతీ ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరొకసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, మరోవైపు సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి. అయితే తన శాఖలో ఉన్నటువంటి ఈ అధికారుల చేత ఏ రకంగా సమీక్ష సమావేశము కడియం శ్రీహరి నిర్వహిస్తారు, దీనిపై ఖచ్చితంగా ఏఐసిసి నాయకులు అధిష్టానం చర్యలు తీసుకోవాలి కడియం శ్రీహరి పై అంటూ ఇప్పటికే కొండా సురేఖ, మల్లికార్జున్ ఖర్గేకు, మరోవైపు మీనాక్షి నటరాజన్ కు, టిపిసి మహేష్ కుమార్ కూడా నేరుగా కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుపై ఇప్పటికే అటు ఏఐసిసి కావచ్చు, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై కూడా పూర్తిగా ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ ని ఈ విషయంలో పరిష్కారం చూపే విధంగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతము సచిన్ సావంత్ ఈ విషయంపై కూడా ఈరోజు ప్రజాభవన్ లో కొండా సురేఖ, సచిన్ సావంత్ కూడా కలిసి అన్ని వివరాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే పార్టీ పరంగా తను వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే తన శాఖలో ఉన్నటువంటి అధికారులతో ఏ రకంగా సమీక్షలు నిర్వహిస్తారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా నిన్న కొండా సురేఖ రాజ్ తో కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఈ కేసులతో పాటు మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామల్ సంబంధించిన వివాదం కూడా గాంధీ భవన్ వర్గాల్లో బగ్గుమంటున్నాయి. ఇప్పటికే చాలా మంది తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా గాంధీ భవన్ వేదికగా ఆందోళన బయటపెట్టినటువంటి తీరు కూడా మనం చూసాం. రోడ్ల మీదకి వచ్చి పరస్పరం ప్రతిదాడులు చేసుకున్న తీరు కూడా మనం చూసాం. ఇదే విషయంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా కావడం జరిగింది. మందుల శామల్ సంబంధించినటువంటి వివాదాన్ని కూడా పరిష్కరించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పచెప్పింది. అయితే క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలు ఇవ్వకుండా ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో సచిన్ సావంత్ కావని, అదేవిధంగా జగ్గారెడ్డి కానీ వీరికి మాత్రం బాధ్యతలు అప్పయింది. ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ నేతలు అటు కొండా సురేఖ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, మరియు మందుల శామల్ కావచ్చు, ఈ విషయంలో మాత్రము క్రమశిక్షణ కమిటీ అంటే కేవలం సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా పరస్పరం బాధలు విన్న తర్వాత పరిష్కారం మార్గం చూపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న విభేదాలు, భిన్నాభిప్రాయాలు రావడం సహజం అంటూ కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఈ కేసులో మున్ముందు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిసారి కూడా చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వివాదాలపై సామరస్యపూర్తంగా సమస్యని సార్ట్అవుట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అదే తరహాలో అందరం కలిసికట్టుగా మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తారంటే కూడా ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించిన పరిస్థితి మాత్రం చూసాం. మరి చూడాలి ఈ కేసులో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదే కడియం శ్రీహరి చేసినటువంటి పరస్పరం ఆరోపణలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అంటే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంపత్. ఓకే సునీల్, అంటే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ను కొండా సురేఖ కలిసినట్టు తెలుస్తుంది. అయితే కలిసిన తర్వాత ఎలాంటి వాదనను వ్యక్తీకరించారు తనతో? సచిన్ సావంత్ ఈరోజు ప్రజాభవన్ లో కొండా సురేఖ నేరుగా వెళ్లి కలవడం జరిగింది. అటు అతను ఆమె లేని సమయంలో అటు అధికారులతో, ఎంటర్టైన్మెంట్ కార్యాలయంలో అధికారులతో ఏ రకంగా కడియం శ్రీహరి పార్టీకి సంబంధం లేకుండా, పార్టీలో ఒకవేళ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఏ రకంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు, ఏదైనా సమస్యలు ఉంటే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే మంత్రిగా తనకు ఇవ్వాలి, లేదా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఏ రకంగా తానే మంత్రిగా ఫీల్ అయ్యి ఏ రకంగా అధికారులతో రివ్యూ నిర్వహిస్తారనేది కొండా సురేఖ ప్రధాన అభియోగం. అయితే దీనికి సంబంధించిన విషయంపై ఇప్పటికే అటు కడియం శ్రీహరి కూడా మాట్లాడడం జరిగింది. కేవలం
ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అధికారం ఉంటుంది. కానీ ఈమె ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండదు అనే వ్యాఖ్యలు కూడా కడియం శ్రేణి చేయడం జరిగింది. కేవలం తమ సమస్యకి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం కోసమే అధికారులను కలిసి మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా తాను సమీక్ష సమావేశం నిర్వహించలేదని కడియం శ్రేణి చెప్పారు. కానీ అక్కడ సమీక్ష నిర్వహించినట్టు ఏకంగా తన పిఆర్ఓ ఒక మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగినట్టు కూడా కొండా సురేఖ చేసింది. అయితే అవసరం అనుకుంటే తన పదవికి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులపై ఈ రకంగా మాట్లాడాలి. కానీ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఏ రకంగా ఇతను ఆరోపణలు చేస్తారు, ఒక సీనియర్ మంత్రిగా ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి తనకు ఈ రకంగా అతను చిన్న చూపు చూసే ప్రయత్నము కడియం శ్రేయర్ చేస్తూ ఒక ఆడబిడ్డ అని చూడకుండా, అంటే ఒక మహిళా కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి తనను క్రిటిసైజ్ చేసే దశగా కడియం శ్రేయర్ ప్రవర్తన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏఐసిసి అధిష్టానం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కడియం శ్రేయర్ పై. ఖచ్చితంగా మన పార్టీలో మరొకసారి కడియం శ్రేయర్ జోక్యం ఉండకుండా చూడాలంటూ కూడా ఈరోజు సచిన్ సావంత్ ని కొండా సురేఖ ప్రజాభవన్లో కలిసి ఆమె సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనిపై అధిష్టానం అయితే ఆమె నోట్ చేసుకుంది. తర్వాత మళ్ళీ కడియం శ్రేణి వాదన కూడా వింటుంది. కడియం శ్రేణి వాదన విన్న తర్వాత దీనికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఒక క్లారిటీ కూడా అధిష్టానం వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే, ఎందుకంటే కడియం శ్రేణి కూతురు ఎంపీగా ఉంది, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాబట్టి ఈ విషయంపై మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది పార్టీ అనేది కూడా ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చనీయమైన పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.